ప్రెజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము అమెరికన్ మొదటి మిషనరీ అయిన అదోనీరామ్ జడ్సన్ గురించి తెలుసుకుందాం. అమెరికా దేశంలోని మాల్డెన్ ప్రాంతంలో సీనియర్ అదోనీరామ్ జడ్సన్ అబీగయిలు దంపతులకు 1788 ఆగస్టు 9న జూనియర్ అదోనీరామ్ జడ్సన్ జన్మించాడు. ఇతని తండ్రి పేరు కూడా అదోనీరామ్ జడ్సనే. ఇతను బాల్యం నుండే విద్యలో అసాధారణ ప్రతిభను కనపరిచాడు. గ్రీకు మరియు లాటిన్ భాషలలో ప్రావీణ్యతను సంపాదించాడు. తల్లిదండ్రులు భక్తిపరులు కావుట వలన, పైపెచ్చు తండ్రి క్రైస్తవ సంఘ కాపరి కావుట చేత జడ్సన్ బాల్యం నుండే దేవుని యందు భయభక్తులు అలవరుచుకున్నాడు. ఇతడు కేవలం 16 సంవత్సరాల ప్రాయంలోనే బ్రౌన్ విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడ జాకబ్ ఈమ్స్ అను నాస్తికునితో పరిచయం ఏర్పడింది. అతడి ప్రభావం వలన జడ్సన్ దేవుడిని విశ్వసించని నాస్తికునిగా మారిపోయాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని 19 ఏండ్లకే సొంతంగా పాఠశాలను స్థాపించి ఆంగ్ల వ్యాకరణం మరియు గణిత పాఠ్యపుస్తకాలను రచించాడు. జడ్సన్ దేవునిపై నుండి పూర్తిగా తన హృదయాన్ని తొలగించుకొని న్యూయార్క్ వెళ్ళి వ్యాపారం చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులు వద్దని చెప్పినప్పటికీ వినకుండా న్యూయార్క్ వెళ్ళి నటుల బృందంలో చేరి కొన్ని నాటకాలలో నటించాడు. ఆ నాటక బృందం వారు చేసిన అప్పులు తీర్చలేక అక్కడ నుండి పారిపోవడంతో తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ క్రమంలో రాత్రి వేళ ఒక సత్రంలో బస చేశాడు. అతని ప్రక్క గదిలో నుండి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి మూలుగులు జడ్సన్కు నిద్ర పట్టనివ్వలేదు. ఉదయమైనప్పుడు అతడు మరణించాడనే వార్త గుమస్తా ద్వారా జడ్సన్కు తెలిసింది. మరణించిన ఆ అజ్ఞాత వ్యక్తి తనకు నాస్తిక భావజాలను కలుగజేసిన జాకబ్ ఈమ్స్ అని తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. తీవ్ర నిరాశ నిస్పృహలలో చిక్కుకొని సమస్యల వలయంలో తల్లడిల్లుచు తాను చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపపడి ప్రభువును ఆశ్రయించాడు. 1803 డిసెంబర్ 2వ తారీఖున యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాడు. వేదాంత విద్యను అభ్యసించాడు. ఇతర ప్రాంతాలకు వెళ్ళి మిషనరీగా సేవ చేయాలని ఆశపడ్డాడు. కానీ మిషనరీలుగా పంపించే ఏ మిషనరీ సంస్థలు అప్పటికి అమెరికాలో స్థాపించబడలేదు. క్రీస్తు శకం 1810లో అమెరికాలో మొట్టమొదటి మిషనరీ సంస్థ అయిన అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్ ఏర్పడింది. ఈ సంస్థ ద్వారా భారతదేశంలో నశించిపోవచ్చున్న ఆత్మలకు సువార్తను ప్రకటించుటకు వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. 1812 ఫిబ్రవరి 5న ఆన్ హసన్టైన్ను వివాహం చేసుకున్నాడు. తన భార్యతో కలిసి సతీ సమేతంగా సముద్ర మార్గంలో ప్రయాణించి 1812 జనవరి 17న మన దేశంలోని కలకత్తా పట్టణానికి చేరుకున్నాడు. సువార్తను ప్రకటించుటకు వీరికి అనుమతి లభించలేదు. ఇది వారికి తీవ్ర నిరాశ కలిగించింది. చివరికి పొరుగునున్న బర్మా దేశంలోని రంగూన్ పట్టణానికి చేరుకున్నాడు. స్థానిక భాషలో మాట్లాడితే సువార్త స్పష్టంగా అర్థమవుతుంది అని ఎంతో ప్రయాసపడి 3 సంవత్సరాలలో బర్మా భాషను నేర్చుకున్నాడు. బర్మా భాషలో ప్రప్రథమంగా మత్తయి సువార్తను తర్జుమా చేశాడు. అతడు పట్టుదలతో చేసిన సువార్త సేవకు ప్రతిఫలంగా 1819లో ఒక వ్యక్తి క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిజం పొందాడు. పట్టు విడువక వెనుతిరిగి చూడక అతడు చేయుచున్న సువార్త సేవకు 1822లో 18 మంది ప్రభువారిని అంగీకరించి బాప్తిజం పొందారు. ఈ క్రమంలోనే జడ్సన్ క్రొత్త నిబంధనను పూర్తిగా బర్మా భాషలోనికి అనువదించాడు. బ్రిటిషు మరియు బర్మాల మధ్య యుద్ధం సంభవించగా గూఢాచారులు అనే అనుమానంతో విదేశీయులందరినీ చెరసాలలో బంధించారు. జడ్సన్ను కూడా బర్మా రాజు చెరసాలలో వేయించి చిత్రహింసలకు గురి చేశాడు. అతన్ని కలవడానికి కేవలం అతని భార్యకు మాత్రమే అనుమతినిచ్చారు. ఆమె బర్మా భాషలోనికి తర్జుమా చేసిన బైబిల్ ప్రతులను దిండులో దాచిపెట్టి చెరసాలలో ఉన్న జడ్సన్కు తెచ్చి ఇచ్చింది. అతడు వాటిని చెరసాలలో బహు జాగ్రత్తగా కాపాడాడు. దేవుని మహాకృపను బట్టి 20 నెలల తరువాత అతనికి చెర నుండి విడుదల లభించింది. తరువాత తీవ్ర అనారోగ్యంతో అతని భార్య మృతి చెందింది. కొద్ది దినాలకే 8 నెలల వయసున్న అతని కుమారుడు కూడా మరణించడంతో బహుగా కృంగిపోయాడు. తీవ్ర వేదనతో మనుషులను విడిచి అడవిలో ఒంటరిగా జీవితాన్ని ప్రారంభించాడు. మిగిలి ఉన్న పాత నిబంధన గ్రంథమును బర్మా భాషలోనికి అనువదించాడు. అలా 1834 నాటికి బైబిల్ను పూర్తిగా బర్మా భాషలోకి తర్జుమా చేశాడు. అవిరామంగా పనిచేయటం, సరైన ఆహారం తీసుకోకపోవడంతో శరీరం బలహీనపడింది. దానికి తోడు టీబీ వ్యాధి సోకటంతో చికిత్స కోసం
33 సంవత్సరాల సుదీర్ఘ సేవకు విరామం ఇచ్చి తన స్వదేశానికి వెళ్ళాడు. కొద్ది కాలానికే రెట్టింపు ఉత్సాహంతో తిరిగి బర్మాకు వచ్చాడు. ఇప్పుడు ఆంగ్లము బర్మా భాషల నిఘంటువును రచించాడు. బర్మాలో 63 బాప్టిస్టు సంఘాలను నెలకొల్పాడు. సుమారు 7,000 మందిని క్రీస్తులోనికి నడిపించాడు. 163 మందిని మిషనరీలుగా తయారు చేశాడు. సిలువను నాటు వరకు ఈ దేశాన్ని వదలను అని తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. అతని ఆరోగ్యం మునుపటి కంటే బాగా క్షీణించటం వలన చికిత్స చేయించుకోవడానికి స్వదేశానికి సముద్ర మార్గమున ప్రయాణమయ్యాడు. మార్గము మధ్యలోనే క్రీస్తు శకం 1850లో 62 సంవత్సరాల వయసులో ఈ లోకయాత్రను ముగించుకొని పరమునకు చేరాడు. అతని పార్థివ దేహాన్ని సముద్రము తన గుప్పెట్లో దాచిపెట్టుకుంది. బర్మా భాషలో బైబిల్ చదువుతున్న వారు అదోనీరామ్ జడ్సన్కు ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఆమేన్.